ప్రముఖ నటి నిర్మాత సమంత తన జీవితానుభవాలను ఫిట్నెస్ పాఠాలను సోషల్ మీడియా వేదికగా తరచూ పంచుకుంటూ అభిమానులకు స్ఫూర్తినిస్తుంటారు. తాజాగా అసౌకర్యమే మనలో ఎంతటి సామర్థ్యం దాగి ఉందో తెలియజేస్తుందని ఆమె పేర్కొన్నారు. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో 90 కిలోల బరువును ఎత్తుతున్న వీడియోను షేర్ చేస్తూ జీవితంలో నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలను ఆమె ప్రస్తావించారు. సురక్షితమైన లేదా పరిచయం ఉన్న వాతావరణాన్ని దాటి ముందుకు వెళ్ళిన ప్రతిసారి నా గురించి నేను ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొన్నాను అని సమంత తన పోస్ట్లో రాశారు. ఇది అంత సులభం కాదు, కానీ అసౌకర్యమే మన సత్తా ఏంటో మనకు చూపిస్తుంది. ఈరోజు అది 90 కిలోల బరువు ఎత్తడంలా నాకు అనిపించింది. ఇది నేను ఎప్పటికీ చేయగలనని అనుకోలేదు, కానీ చేసి చూపించాను అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు పాత్రల మూతలు తీయడానికి కూడా ఇబ్బంది పడిన తాను ఇప్పుడు ఇంత బరువు ఎత్తడం గొప్ప విషయమేనని సమంత అన్నారు. బలం అనేది నిశ్శబ్దంగా వృద్ధి చెందుతుంది. ఒకానొక రోజు మీరు 100 కిలోలు కూడా ఎత్తగలుగుతారు అని ఆమె తెలిపారు. తాను షార్ట్ కట్లకు బదులుగా కాస్త కష్టమైన మార్గాన్నే ఎంచుకుంటున్నానని, ఎదుగుదల అంటే ఎక్కువ పనులు చేయడం కాదని, మనం నమ్మిన దాన్ని చేయడమని సమంత వివరించారు. అది నెమ్మదిగా అయినా కష్టంగా అయినా సరే అక్కడే అసలైన సంతృప్తి ఉంటుంది అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రూమీ చెప్పిన "మీరు నడవడం మొదలు పెడితే దారి దానంతటా అదే కనిపిస్తుంది" అనే కొటేషన్ను కూడా సమంత పంచుకున్నారు. ఏదైనా పని చేయడానికి ముందే స్పష్టత రాదు, పని చేయడం వల్లనే స్పష్టత వస్తుంది అని ఆమె అన్నారు. అంతేకాకుండా విశ్రాంతి అనేది ఒక బహుమతి కాదని, అదొక కనీస అవసరమని తాను ఇప్పుడు నేర్చుకుంటున్నట్లు సమంత వెల్లడించారు. ఇటీవలే శుభం సినిమాతో సమంత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తన నిర్మాణ సంస్థ చాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా ఆధునిక మహిళల భావాలకు, వారి దృక్పథాలకు అద్దం పట్టే కథలను తెరకెక్కించాలనుకుంటున్నట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆధునిక మహిళలకు కనెక్ట్ అయ్యే ప్రాజెక్టులకు నేను అండగా నిలవాలనుకుంటున్నాను. వారి ఆలోచనలను ప్రతిబింబించే కథలను అత్యంత వాస్తవికంగా, లోతుగా ఆవిష్కరించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని సమంత పేర్కొన్నారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో వచ్చిన శుభం చిత్రం హాస్యం, హర్రర్, సస్పెన్స్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంది. ఇందులో శ్రియా కొంతం, చరణ్ పేరి ప్రధాన పాత్రలు పోషించారు. You got it. You got it. Easy. With back brace. Five, you got it. 6, easy, big breath in, punch. 7, you got one more in you. We got it. Easy. Got it. Okay, so many reasons to love the HBot. Can think of a few: improves cellular function, brain function, collagen synthesis, many more. Am I missing something? It's a combat against increasing air pollution too. Must try for all.